చాలా ఫెయిల్యూర్స్ వల్ల బాగా ఒత్తిడిలోకి వెళ్ళిపోయిన ఒక యువకుడు ఒకరోజు ఒక ఋషిని కలుస్తాడు. అతను ఆ ఋషితో ఈ విధంగా చెప్తున్నాడు. స్వామి, నా జీవితం చాలా భారంగా అనిపిస్తుంది. ఏం చేసినా సరే ఏది సరిగ్గా జరగదు. ఎవ్వరూ కూడా నన్ను అర్థం చేసుకోరు. నా మనస్సు ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండట్లేదు. నాకేం చేయాలో తోచట్లేదు అని అడుగుతాడు. ఆ ఋషి చిన్నగా నవ్వి, ఇలా రా నాయనా, ఒక కప్పు టీ తాగుదాం అని పిలుస్తాడు. అతను నీటిని మరిగించి టీ ఆకులు వేసి పాలు తీసుకుని ఒక కప్పులో పోస్తూ ఉంటాడు. కానీ ఆ టీ కప్పు నిండిపోయినా సరే ఆ ఋషి ఇంకా పోస్తూనే ఉన్నాడు. టీ పొంగిపోయి చుట్టూ పోతుంది. వెంటనే ఆ యువకుడు, స్వామి, కప్పు నిండిపోయింది, మీరింకా ఎందుకు పోస్తున్నారు? అది బయటికి పోతుంది అంటాడు. అప్పుడు ఆ స్వామి ఇతని వైపు చూస్తూ, మీ మనస్సు కూడా ఈ కప్పు లాంటిదే. మీకున్నటువంటి ఒత్తిడి ప్రతికూలతలతో నీ మనస్సు పూర్తిగా నిండిపోయి ఉంది. మీరు ఎప్పుడైతే దాన్ని ఈ విధంగా బయటకు పోగొడతారో అప్పుడే మీకు శాంతి లేదా ఆనందం అనేది మీ మనసులోకి ప్రవేశించగలవని చెప్తాడు. అప్పుడు ఆ యువకుడికి బాగా అర్థమవుతుంది. మనం ఎప్పుడైతే మన ప్రెజర్స్ ని, కంప్లైంట్స్ ని అక్కడే వదిలేస్తామో అప్పుడు మాత్రమే మన మనసులో ప్రశాంతతకి చోటు ఉంటుంది. ఎంత బాధపడితే మాత్రం ఏం లాభం? ఒక్కసారి వాటన్నిటిని ఎక్కువసేపు తీసుకోకుండా అక్కడే వదిలిపెట్టి చూడండి, మీకే మార్పు తెలుస్తుంది.